హాయ్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ ఇంకొక సినిమా అయితే ఒప్పుకున్నాడు. సో అదైతే ప్లానింగ్ జరుగుతుంది. డైరెక్టర్ ఎవరో కాదు, లోకేష్ కనకరాజన్ డైరెక్టర్. అదే విక్రమ్ సినిమా, ఖైదీ, ఇంకా కొన్ని సినిమాలు తీసినాడు కదా, తమిళ్లో తీసినాడు. సో అతను మంచి డైరెక్టర్. అతను అయితే సినిమా అయితే ప్లాన్ అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారితో. సో ఓజీ సెకండ్ పార్ట్ ఉండబోతుంది. ఆ, హరీష్ శంకర్తో సినిమా ఉండబోతుంది, ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ రెండు సినిమాలే పవన్ కళ్యాణ్ ఇవి వస్తున్నాయేమో నెక్స్ట్ అనుకున్నాము. కానీ ఇంకొక కొత్త ప్రాజెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. సో ఈసారి అయితే మాత్రం ఇంకొక సినిమా అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్లాన్ చేస్తున్నాడు అనమాట. సో ఖచ్చితంగా లోకేష్ కనకరాజన్తో అయితే, నాకు లోకేష్ కనకరాజన్ తీసిన సినిమాల్లో ఒకటి విక్రమ్, ఇంకోటి ఖైదీ అయితే బాగా నచ్చినాయి. దాంట్లో బాగా అంటే ఖైదీ అయితే సూపర్ మాస్ పిక్చర్, అంటే ఖైదీని అసలుకి ఎక్సలెంట్ ఉంటుంది సినిమా మాత్రం. అట్లా సినిమా తీస్తే పవన్ కళ్యాణ్తో మాత్రం ఈజీగా అంటే ఈజీగా హిట్ అవుతుంది. తమిళ్లో ఉంది, ఎందుకంటే కనకరాజన్కి తమిళ్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్కి ఎక్కడ చూసినా ఫ్యాన్స్ ఉన్నారు అనమాట. సో ఖచ్చితంగా అయితే ఈ సినిమాకి వాళ్ళ కాంబినేషన్ కుదిరితే మాత్రమే సినిమా అయితే మాస్కి క్లాస్కి పక్కా అయితే హిట్ అవుతుంది సినిమా. అది న్యూస్. కొత్త సినిమా అయితే మళ్ళీ ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే మళ్ళీ నేను కూడా ఎర్రకండ వేసుకున్నా పవన్ కళ్యాణ్ కోసము. సో పవన్ కళ్యాణ్ ఇంకో సినిమా అయితే ఒప్పుకున్నాడు. హ్యాపీ. ఇంకా ఈ రెండు సినిమాల తర్వాత ఇంకా సినిమా నుంచి వెళ్ళిపోతాడేమో, సినిమాలు స్టాప్ చేస్తాడేమో అనుకున్నాము. కానీ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా కోసం 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళకైనా ఎప్పుడైనా సినిమా తీస్తే చాలని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సినిమాల నుంచి వెళ్ళిపోకుండా సినిమాలు ప్లస్ రాజకీయం రెండూ చేయాలనేసి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. సో హ్యాపీ న్యూస్, పవన్ కళ్యాణ్ సినిమా, కొత్త సినిమా ఇంకొకటి అయితే ప్లాన్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే ముహూర్తము, స్టోరీ లైన్ అంతా బయటికి రావచ్చు. బై ఫ్రెండ్స్.